జాయింట్ పెయిన్స్ అనేవి వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్గా ఉంటాయి. అంటే ఆర్థోపెడిక్కి క్లినిక్కి వచ్చే చాలామంది పేషెంట్స్కి ఇది ఉంటుంది. అండ్ షోల్డర్ పెయిన్ అనేది కూడా వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్. ఈ షోల్డర్ అనేది అసలు ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది, డిఫరెంట్ కాజెస్, వాటిని ఎలా మేనేజ్ చేస్తారు అనేది మనతో డిస్కస్ చేయడానికి మా ఆర్థోపెడిషియన్ డాక్టర్ సూరజ్ కుమార్ చౌదరి ఉన్నారు. షోల్డర్ జాయింట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ మొబైల్ జాయింట్స్ అనమాట మన బాడీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ అంటే మనం చేసే రోజువారీ పనులు చాలా వాటిల్లో మనకి చెయ్యి వాడకం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దానివల్ల ఏంటంటే మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వేర్ అండ్ టేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని షోల్డర్ పెయిన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ షోల్డర్ పెయిన్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయన్నారు. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ అంటే ఎక్కువ మంది వచ్చే టిపికల్ ప్రజెంటేషన్ కానీ అసలు కాజ్ కానీ కొంచెం చెప్తారా మీరు క్లినిక్లో చూసే పేషెంట్స్పై? కామన్గా ఏంటంటే మనకి ఫ్రోజన్ షోల్డర్ కానీ, రొటేటర్ కఫ్ టేర్స్ కానీ, కఫ్ టెండినైటిస్ అంటాము. సో ఇవి వెరీ కామన్గా వస్తూ ఉంటాయి. అవి కాకుండా షోల్డర్ ఇన్స్టెబిలిటీ అంటే కొంతమందిలో ఏంటంటే జాయింట్ కొంచెం ల్యాక్స్ ఉండి షోల్డర్ జాయింట్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, డిస్లొకేషన్. సో ఇన్స్టెబిలిటీతో కొంతమంది వస్తారు. కొంతమంది ఆర్థరైటిస్ ఉంటాయి, ఇప్పుడు కీళ్ళవాతం అది ఇది అంటారు కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్తో వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది జిమ్ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఓవర్ యూజ్ వల్ల ఏంటంటే కఫ్ టెండినైటిస్ కానీ, సూప్రాస్పైనటస్ టెండినైటిస్ అంటాము, ఇంకొకటి బైసిపిటల్ టెండినైటిస్ అంటాము. ఇట్లా టెండాన్స్ అనేది కొంచెం ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల పెయిన్తో వస్తారనమాట. ఇవి కాకుండా అకేషనల్గా మనకి ఇన్ఫెక్షన్ యాజ్ సచ్ అంటే కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కానీ, పెయిన్కి షోల్డర్ జాయింట్లో ఇంజెక్షన్స్ ఇస్తారు. సో అలా ఇంజెక్షన్స్ తర్వాత ఇన్ఫెక్షన్ కానీ, లేదా యాజ్ సచ్ డైరెక్ట్గా టీబీ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది షోల్డర్ జాయింట్లో. సో అట్లా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు అనమాట. దీంట్లో ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పారు. ఏ ఏజ్ గ్రూప్ స్పెసిఫిక్గా ఇన్వాల్వ్ అవుతుంటారు, ఎంత కామన్గా వస్తుంటారు ఈ పేషెంట్స్? ఫ్రోజన్ షోల్డర్ అనేది టిపికల్గా మనం మిడిల్ ఏజ్డ్ పర్సన్స్లో చూస్తాము, ముఖ్యంగా ఆడవాళ్ళలో. అందులోనూ డయాబెటీస్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు కామన్గా వస్తూ ఉంటుంది. సో అది కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ అంటాము, అంటే ఎప్పుడన్నా ఏదన్నా దెబ్బ తాకడం కానీ, సో దెబ్బ తాకినప్పుడు కొన్నాళ్ళు ఇమ్మొబిలైజ్ చేసి పెడతాం, అంటే షోల్డర్ జాయింట్ మూమెంట్ లేకుండా కదలికలు అనేది లేకుండా చేయడం వల్ల కూడా స్టిఫ్నెస్ అనేది సెటిన్ అవుతుంది అనమాట. యంగ్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ట్రామా వల్ల ఏదన్నా సర్జరీస్, షోల్డర్ మీద ఏదన్నా సర్జరీ చేసిన తర్వాత కానీ ఫ్రోజన్ షోల్డర్ చూస్తాము. అదర్వైజ్ యూజువల్గా ఏంటంటే మిడిల్ ఏజ్డ్ పర్సన్స్లో, అందులోనూ డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కామన్గా ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాం. ఇందాక చెప్పిన కాజెస్లో షోల్డర్ ఇంపింజ్మెంట్ అని చెప్పేవారు, అంటే టెండాన్ ఇంపింజ్మెంట్ అయ్యి దానివల్ల పెయిన్ వస్తుందని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరుగుతుంది ఇంపింజ్మెంట్లో? ఇంపింజ్మెంట్ అంటే ఏం లేదండి, మనకి ఇట్లా షోల్డర్ జాయింట్ ఉన్నప్పుడు, సో ఇక్కడ కఫ్, రొటేటర్ కఫ్ అంటాము, అంటే మనకి షోల్డర్ దగ్గర 4 మజిల్స్ వచ్చి ఒక షీత్ లాగా ఫామ్ అయ్యి మన ఈ చెయ్యి ఎముకకి అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ మజిల్ మూమెంట్స్తోనే ఇట్లా మనకి జాయింట్ దగ్గర మూమెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇంపింజ్మెంట్ అంటే మనకి యాక్చువల్గా ఈ కఫ్కి ఈ బోన్కి యాక్రోమియన్ అంటాము, దానికి మధ్యలో కొంత స్పేస్ ఉంటుంది. అయితే కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆ స్పేస్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఎస్పెషలీ కొంతమందిలో ఏంటంటే ఈ యాక్రోమియన్ అనేది టైప్స్, అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 యాక్రోమియన్ అంటాము. అంటే బోన్ యాజ్ సచ్ వాళ్ళది మార్ఫాలజీ అంటే షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి అది కింద కొంచెం హుక్ లాగా ఉంటుంది అనమాట. సో అలా హుక్ లాగా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఇట్లా జాయింట్ ఇది అయినప్పుడు ఈ టెండాన్ అనేది ఆ బోన్ మధ్యలో నలుగుతుంది అనమాట. ఈ 2 బోన్స్ మధ్యలో నలగడం వల్ల దాన్ని ఇంపింజ్మెంట్ అంటాం. సో అది రిపీటెడ్గా జరిగితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ కఫ్ అనేది చిన్న చిన్న టేర్స్ అవ్వడం కానీ, అది కఫ్ అనేది కొంచెం వాచి ఇంకా స్పేస్ నేరో అయిపోయి ఓవర్ హెడ్ మూమెంట్స్ అనేది చేయలేని పరిస్థితి రావచ్చు అనమాట. ఇందాక 4 మజిల్స్ కలిపి రొటేటర్ కఫ్ అవుతుంది అన్నారు. ఈ టర్మ్ కూడా చాలామంది వింటుంటారు, రొటేటర్ కఫ్ ఇంజురీస్ అని చెప్పేసి. అసలు ఆ ఇంజురీస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటే, రొటేటర్ కఫ్ యూజువల్గా ఏంటంటే టేర్స్ మనకి యంగ్ పాపులేషన్లో యాక్టివ్గా ఉండే వాళ్ళలో స్పోర్ట్స్ కానీ ఇట్లా ఆర్ ఏదన్నా యాక్సిడెంట్స్ దీంట్లో కానీ కఫ్ ఇంజురీస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఎల్డర్లీ అంటే పెద్ద వయసు వారిలో ఏంటంటే డీజనరేటివ్ టేర్స్ అంటాం.
అంటే విత్ ఏజ్ రిపీటెడ్ మూమెంట్స్ చేసి 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 ఆ కఫ్ అనేది థిక్నెస్ తగ్గిపోయి సో టేర్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా ఈ రొటేటర్ కఫ్ టేర్స్లో మైనర్ టేర్స్ ఉంటాయి, కొన్ని మేజర్ టేర్స్ ఉంటాయి. సో మైనర్ టేర్స్ ఏంటంటే యూజువల్గా బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ మేజర్ టేర్స్ వచ్చేసి లిమిటేషన్ ఆఫ్ మూమెంట్తో ప్రజెంట్ అవుతారనమాట మనకి. సో మైనర్ టేర్స్ అనేది చాలాసార్లు మనం ఫిజియోథెరపీ అండ్ పెయిన్ మెడిసిన్స్ అండ్ వీటితో మేనేజ్ చేయగలుగుతాము. మేజర్ టేర్స్ ఏంటంటే చాలాసార్లు సర్జరీ అనేది బెటర్ ఆప్షన్ ఉంటుందన్నమాట వాటికి. ఈ ఆర్థరైటిస్ అనేది టిపికల్గా ప్రతి జాయింట్ని ఆల్మోస్ట్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ స్పెసిఫిక్గా షోల్డర్ జాయింట్కి వచ్చినప్పుడు ఆర్థరైటిస్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంటుంది? షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది అంత కామన్గా చూడము. లోయర్ లిమ్లో అంటే మోకాళ్ళు కానీ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ చూసినంత కామన్గా షోల్డర్ జాయింట్ మనం చూడము. రీజన్ ఏంటంటే మోకాలు కానీ హిప్ జాయింట్ కానీ వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే వాటి మీద వెయిట్ పడుతుంది, మన బాడీ వెయిట్ పడటం వల్ల అక్కడ ఆర్థరైటిస్ అనేది కామన్. బట్ షోల్డర్ జాయింట్ యాజ్ సచ్ ఏంటంటే దాని మీద అంత వెయిట్ పడదు కాబట్టి సో ఇక్కడ ఆర్థరైటిస్ అనేది కొంచెం రేర్గానే చూస్తాము. కామన్గా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటి అంటే సిస్టమిక్ కాజ్ ఏదన్నా బాడీలో ఎక్కడన్నా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇట్లా ఉన్నప్పుడు అప్పుడు షోల్డర్ జాయింట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్, న్యూరోపతిక్ జాయింట్ అంటాము, అంటే అలాంటి చోట్ల ఆర్థరైటిస్ చూడొచ్చు. ఇన్ఫెక్షన్ ఎప్పుడన్నా ఇదివరకు ఇన్ఫెక్షన్ అయి ఉన్నా ఇన్ఫెక్షన్ తర్వాత ఆర్థరైటిస్ చూడొచ్చు. లేదా ఎప్పుడన్నా ఏదైనా ఫ్రాక్చర్స్ అయి ఉన్నా, దెబ్బ తాకినప్పుడు కార్టిలేజ్ అది డ్యామేజ్ అయి ఉన్నా, సో ఇలాంటి కండిషన్స్లో మాత్రం మనం షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ చూస్తాం. ఇంకొంతమందిలో ఏంటంటే ఇది రొటేటర్ కఫ్ కంప్లీట్గా టేర్ అయ్యి ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే అప్పుడు వాళ్ళ ఆర్థరైటిస్ సెటిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జాయింట్ చుట్టుపక్కల పెయిన్స్ వచ్చినప్పుడు ఈ టెండినైటిస్ అండ్ బర్సైటిస్ అనే టర్మ్స్ కూడా మనం డయాగ్నోసిస్లో చూస్తుంటాం ప్రిస్క్రిప్షన్స్లో. సో ఆ రెండు స్పెసిఫిక్ కండిషన్స్ గురించి కొంచెం చెప్తారా? టెండినైటిస్ బర్సైటిస్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ముందుగా నేను చెప్పినట్లు ఓవర్ యూజ్ రిలేటెడ్ అనమాట. సో ఇట్లా జిమ్కి వెళ్ళి వితౌట్ ప్రాపర్ వార్మప్ అండ్ ఇవి చేసేవాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి టెండాన్స్ ఇరిటేట్ అయ్యి అవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైసెప్స్ టెండాన్ అంటాం, బైసిపిటల్ టెండినైటిస్ అంటాము. సో ఇట్లాగా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ఓవర్ యూజ్ అనమాట. ఓవర్ యూజ్ వల్ల ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ స్వెల్లింగ్ డెవలప్ అయ్యి లోపల టెండాన్ చుట్టూ ఫ్రిక్షన్ ఇదయ్యేదను పెయిన్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పెయిన్స్ అనేవి టిపికల్గా ఐదర్ కొన్ని స్లోగా స్టార్ట్ అయిపోయి క్రానికల్గా అంటే 3-4 months నుంచి ఇయర్స్ నుంచి ఉంటాయి కొద్దిమందికి సడన్గా నుండి నైట్ స్టార్ట్ అయింది, ప్రొద్దున లేవగానే ఉంది, ఇట్లాంటివి ఉంటాయి. సడన్గా వచ్చే వాటిలలో కండిషన్స్ ఏ వస్తుంటాయి? సడన్ ఆన్సెట్ పెయిన్ అంటే యూజువల్గా ఇప్పుడు కొంతమందిలో డిస్లొకేషన్ అవుతుంది, షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అయినప్పుడు సడన్ పెయిన్తో వస్తారు. అండ్ ఓవర్ హెడ్ యాక్టివిటీస్, ఎస్పెషలీ థ్రోయింగ్ యాక్టివిటీస్, ఇట్లా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, సో థ్రోయింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్లాప్ టేర్స్ అంటాము, సుపీరియర్ లేబ్రమ్ యాంటీరియర్ పోస్టీరియర్ టేర్స్. సో ఇటువంటి కొన్ని కండిషన్స్లో సివియర్ పెయిన్ ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏజ్డ్ పేషెంట్స్లో ఒక్కొక్కసారి క్యాల్సిఫిక్ టెండినైటిస్ వల్ల కూడా సడన్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఇందాక చెప్పిన కాజెస్ అన్నీ కూడా షోల్డర్ రిలవెంట్గా ఉన్నాయి. అంటే ఇన్ కేస్ వేరే చోట ప్రాబ్లం ఉండి కూడా షోల్డర్కి పెయిన్ రిఫర్ అయ్యే ఛాన్స్ ఉందా? రిఫర్డ్ పెయిన్ టు షోల్డర్ కామన్గా చూస్తూ ఉంటామండి. ఇప్పుడు ఒక్కొక్కసారి సర్వైకల్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సర్వైకల్ డిస్క్లో కానీ అంటే మెడలో మీకు డిస్క్ ప్రొలాప్స్ అది ఇదే అట్లాంటి కండిషన్ ఏదన్నా ఉన్నా ఆ పెయిన్ అనేది షోల్డర్లో మనకి కనపడుతుంది. ఒక్కొక్కసారి ఈవెన్ హార్ట్ అటాక్ పేషెంట్స్ కూడా చాలామంది షోల్డర్లో కానీ లెఫ్ట్ ఆర్మ్లో కానీ పెయిన్తో వస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కండిషన్స్ అంటే డయాఫ్రామ్ ఇరిటేట్ అయ్యే కండిషన్స్, గాల్ స్టోన్స్లో కానీ కోలేలిథియాసిస్ అంటాం. సో అటువంటి కండిషన్స్లో కూడా డయాఫ్రామ్ ఇరిటేట్ అయినప్పుడు ఆ పెయిన్ మనకి షోల్డర్లో తెలియవచ్చు.
మీరు చెప్పిన దాన్ని బట్టి షోల్డర్ పెయిన్కి చాలా కాజెస్ ఉన్నాయి అండ్ వీటిలో ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీరు జనరలీ డయాగ్నోస్టిక్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఏ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంటారు? షోల్డర్ జాయింట్కి వచ్చాక యూజువల్గా ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తామండి. క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం ఏంటంటే కాజ్ ఏంటి అనేది కొంచెం నారో డౌన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. వన్స్ మనం కాజ్ నారో డౌన్ చేసుకున్న తర్వాత అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మనం అనుకున్న డయాగ్నోసిస్ని సపోర్ట్ చేయడానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ బేసిక్గా అయితే ఫస్ట్ ఎక్స్రే చేపిస్తాము. సో చాలాసార్లు ఏంటంటే ఎక్స్రేలో కొన్ని మనకి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఉన్న ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్లు ఇంపింజ్మెంట్లో యాక్రోమియన్ ప్రాసెస్ అంటాము. అది నార్మల్ టైప్లో ఉందా లేకపోతే అది కొంచెం అబ్నార్మల్గా ఉందా అనేది బోన్ అది దాంట్లో చూసుకోవచ్చు. కఫ్ టేర్స్, కంప్లీట్ టేర్స్ ఉండి లాంగ్ స్టాండింగ్ టేర్స్లో కూడా మనకేంటంటే జాయింట్లో హ్యూమరస్ అనేది కొంచెం పైకి మైగ్రేట్ అవుతుంది అనమాట. సో ఎక్స్రేలో కూడా వీటిలో ఏదన్నా ఉంటే మనకి తెలుస్తుంది. ఈవెన్ క్యాల్సిఫిక్ టెండినైటిస్లో కూడా ఆ కాల్షియం డిపాజిట్స్ అనేది ఒక్కొక్కసారి మనకి ఎక్స్రేలో కనపడుతుంటాయి అన్నమాట. సో ఎక్స్రే అనేది ఫస్ట్ బేసిక్గా చేస్తాము. ఎక్స్రే కూడా నార్మల్ ఉండి క్లినికల్ డయాగ్నోసిస్లో మనకి ఇంకా కన్ఫర్మేషన్ రావట్లేదు అంటే దెన్ వీ గో హెడ్ విత్ ఎంఆర్ఐ అనేది కొంచెం సుపీరియర్ అనమాట వీటి అన్నిటికీ. సో ఎంఆర్ఐలో మనకి జాయింట్లో కఫ్ టేర్స్ ఉన్న, మైనర్ టేర్స్ ఉన్న, టెండినోపతి ఉన్న ఇట్లాంటివి ఏమున్నా మనకి దాంట్లో తెలుస్తుంది అనమాట. జాయింట్ పెయిన్స్ రాకుండా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటే ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు కానీ రెగ్యులర్గా ఈ జాయింట్స్ యూజ్ చేసుకునే వాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు? షోల్డర్ జాయింట్కి వచ్చేసరికి ప్రాపర్ అంటే ఏదన్నా జిమ్ ఇవి ఎక్సర్సైజెస్ చేసే ముందు ప్రాపర్ వార్మప్, స్ట్రెచెస్ అవి చేయడం ద్వారా ఇటువంటి ఇంజురీస్ అనేది ప్రివెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంకొకటి ఓవర్ యూజ్ రిలేటెడ్ ఇవి ఏంటంటే ఓవర్ యూజ్ రిలేటెడ్ ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు కొంత మటుకు షోల్డర్ జాయింట్కి రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ ఇవ్వడం వల్ల కూడా మనం ఎక్కువ ఇది కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతున్న వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు ద క్లినిక్ అంటే క్లినిక్ వచ్చే ముందే వాళ్ళు ఇంటి దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చా, వాళ్ళు ఎట్ హోమ్ రెమెడీస్ లాంటివి? ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలాసార్లు డయాగ్నోసిస్ డిలే అవుతుంది. ఎందుకంటే పేషెంట్కి పెయిన్ ఉంటుంది కానీ వాళ్ళు రారు. మూమెంట్ అనేది అంటిల్ అన్లెస్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అయితే తప్ప మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ క్లినిక్కి రారు. సో ఎర్లీ స్టేజెస్లో కనుక మనం ఫ్రోజన్ షోల్డర్ని కనుక్కుంటే సో ఇది రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందన్నమాట. సో ఫ్రోజన్ షోల్డర్కి ఎట్ హోమ్ రెమెడీస్ అంటే వన్స్ ఫ్రోజన్ షోల్డర్ డయాగ్నోస్ చేస్తే ఫిజియోథెరపీ ఇది ఇనిషియేట్ చేస్తామన్నమాట. ఎక్సర్సైజెస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్కి ఎక్సర్సైజెస్. సో పేషెంట్కి ఎక్సర్సైజ్ రెజిమెన్ చెప్పేసి పంపిస్తాము. సో ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలనేది చెప్తామన్నమాట. సో ఆ ఎక్సర్సైజెస్ అనేది వాళ్ళు ఇంటి దగ్గర వీలైనన్ని ఎక్కువసార్లు చేయాలి. రెండోది ఇనీషియల్గా పెయిన్ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ అనేది కంట్రోల్ చేయడం కోసం మెడిసిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా కొంచెం వార్మ్ కంప్రెసెస్ ఇమ్మంటాము, కొంచెం హీట్ థెరపీ లాగా తీసుకుంటాం అనమాట షోల్డర్కి. సో ఈ హీట్ థెరపీ ఒకటి, ఎక్సర్సైజెస్ ఒకటి అనేది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. దానికి వాళ్ళు క్లినిక్కి రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వచ్చి జస్ట్ ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలో చెప్పించుకొని వెళ్తే రెగ్యులర్గా ఇంటి దగ్గర ఎక్సర్సైజెస్ చేసుకుంటా వీక్లీ వన్స్ కానీ అట్లా వన్స్ ఇన్ 10 days కానీ ఫాలో అప్కి అంటే మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉన్న వాళ్ళు మూమెంట్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది, వాళ్ళు ఫిజియో కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే దానికోసం డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటే సరిపోతుంది. రొటేటర్ కఫ్ ఇంజురీస్లో ప్రతిసారి మీరు అంటే సర్జరీ ఏమని చెప్తుంటారా లేకపోతే వాళ్ళు మెడికేషన్స్ ద్వారా కూడా మేనేజ్ చేసుకోవచ్చా? రొటేటర్ కఫ్ టేర్స్కి వచ్చేటప్పటికి మైనర్ టేర్స్ ఉంటాయి, కొన్ని చిన్న టేర్స్. సో వాటిలో ఏంటంటే ఫంక్షనల్ లిమిటేషన్ ఏమి ఉండదు, బట్ ఆ టేర్స్ ఏంటంటే వాటి వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే పేషెంట్ డిమాండ్ని బట్టి యాక్టివిటీ లెవెల్ని బట్టి మనము డెసిషన్ తీసుకుంటాము. సో లో డిమాండ్ లో యాక్టివిటీ పేషెంట్స్లో మైనర్ టేర్స్ అంటే మనం ఎప్పుడు సర్జరీ యూజువల్గా అడ్వైస్ చేయము. మైనర్ టేర్స్ అంతా మనం ఏంటంటే విత్ ఫిజియోథెరపీ రెస్ట్ ఆఫ్ ద రొటేటర్ కఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ
సో అండ్ యాక్టివిటీ మోడిఫికేషన్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. హై డిమాండ్ పేషెంట్స్ వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటే మాత్రమే మనం మైనర్ టైర్స్లో కూడా సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్లో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు సర్జరీకి కానీ వెళ్ళే ముందు కానీ జాయింట్ రీప్లేస్మెంట్స్ అని కొన్ని సర్జరీస్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఇంజెక్షన్స్ అని కొంతమంది సజెస్ట్ చేస్తుంటారు. అలా షోల్డర్ జాయింట్కి ఇంజెక్షన్స్ ఏమైనా హెల్ప్ అవుతాయా? షోల్డర్ జాయింట్కి ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఉన్నారు. ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్కి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇందాక చెప్పినట్లు బర్సైటిస్ కానీ టెండినైటిస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా, కఫ్ ఇంపింజ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఏమంటే ఆ టెండాన్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గుతుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత పేషెంట్ పెయిన్ ఫ్రీ అవుతారు. సో మూమెంట్ అనేది రీగెయిన్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా వేరే ఇంజెక్షన్స్ అంటే ఒకటి పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ వైజ్ నేను ఇందాక చెప్పినట్లు మైనర్ టేర్స్, రొటేటర్ కఫ్లో చిన్న టేర్స్ ఉన్నప్పుడు ఆర్ కఫ్ టెండినోపతి అట్లా ఉన్నప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మెడికేషన్స్ ట్రై చేశారు అండ్ కొంతమందికి ఇంజెక్షన్స్తో కూడా రిలీఫ్ రాలేదనుకోండి, అప్పుడు ఇంకా సర్జరీకి వెళ్ళాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ పేషెంట్స్ సర్జరీకి వెళ్ళాల్సిందే అనే కేటగిరీ ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా సర్జరీ అంటే మనం ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు విత్ మేజర్ కఫ్ టేర్. సో అలాంటి వాళ్ళలో డెఫినెట్గా సర్జరీ అనేది రికమెండ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఫంక్షనల్ లిమిటేషన్ అనేది ఉండొద్దు అని చెప్పి. అండ్ లైక్ రికరెంట్ డిస్లొకేషన్ అంటే మాటికి షోల్డర్ జాయింట్ తప్పిపోతూ ఉంది, అటువంటి వాళ్ళలో కూడా మనం సర్జరీస్ అనేది రికమెండ్ చేయడం చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా అంటే ఈ టెండినైటిస్, ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు, వయసు పైబడ్డ వాళ్ళు, ఈ బైసెప్స్ టెండినైటిస్ క్రానిక్గా ఇది ఉండి అట్లాంటి వాళ్ళలో కూడా కొన్ని సర్జరీస్ మనం అంటే బైసెప్స్ స్టీనోడైసిస్ అంటాము, అట్లాంటి సర్జరీస్ కొన్ని చేస్తూ ఉంటాము. ఈవెన్ ఈ యంగ్ పేషెంట్స్లో స్లాప్ టేర్స్ అని కానీ ఇట్లా ఉంటారు, స్లాప్ టేర్స్ వాళ్ళకి సర్జరీస్ సజెస్ట్ చేస్తాము. ఎల్డర్లీ పేషెంట్స్లో కనుక ఆర్థరైటిస్ ఆల్రెడీ జాయింట్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటే అప్పుడు మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చెప్తామన్నమాట. ఈ షోల్డర్లో జాయింట్ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఏమున్నాయి అండ్ ఎలాంటి ఇంప్లాంట్స్ వాడుతుంటారు, దాని గురించి కొంచెం చెప్తారా? షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నాక మనకి యూజువల్గా బ్రాడ్గా చెప్పాలంటే 2 టైప్స్ చేస్తామండి. ఒకటి టోటల్ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అని చెప్తాము, ఇంకొకటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాము. సో టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది మనం చేయాలి అంటే ఈ రొటేటర్ కఫ్ అనేది ఇంటాక్ట్ ఉండాలి. సో రొటేటర్ కఫ్ అనేది ఫంక్షనింగ్ ఉండి ఇది ఉంటే అప్పుడు మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా రొటేటర్ కఫ్ అనేది నాన్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు యూజువల్గా రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఈవెన్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీకి డెల్టాయిడ్ మజిల్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో డెల్టాయిడ్ మజిల్ ఫంక్షనింగ్ ఉండి రొటేటర్ కఫ్ నాన్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు మనం రివర్స్ షోల్డర్ ప్రిఫర్ చేస్తాం. ఈ మధ్య మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటూ అంటే కీ హోల్ యాక్సెస్ ద్వారా చేస్తుంటామని చెప్పి నీ జాయింట్కి ఎస్పెషల్గా వింటుంటాం. సో అలాగా ఈ షోల్డర్ జాయింట్ రిపేర్స్కి వచ్చినప్పుడు ఇలాంటి సర్జరీస్ ఏమైనా ఉన్నాయా, కీ హోల్ సర్జరీస్? షోల్డర్లో కూడా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయండి, కీ హోల్ సర్జరీస్ అంటాము. సో మెజారిటీ ఆఫ్ ఇవి రొటేటర్ కఫ్ టేర్స్ కానివ్వండి, లేదా ఈ రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాము. సో జాయింట్ తరచుగా తొలగిపోతూ ఉండే వీళ్ళకి కీ హోల్ సర్జరీస్ మనము చేయొచ్చు. రొటేటర్ కఫ్ రిపేర్స్ చేస్తాము, స్లాప్ రిపేర్స్ చేస్తాము. ఇందాక చెప్పినట్లు ఈ బైసెప్స్ టెండినైటిస్ ఉండే వాళ్ళకి బైసెప్స్ స్టీనోటమీ, టీనోడైసిస్ అనేది, ఇంపింజ్మెంట్ ఉన్న వాళ్ళకి సబ్ యాక్రోమియల్ డీకంప్రెషన్ అని అంటే మనం ఆ యాక్రోమియన్ బోన్ ఏదైతే ఎక్స్ట్రా ఇది ఉందో దాన్ని షేవ్ చేయడం కానీ, సో ఇటువంటి సర్జరీస్ అన్నీ మనము ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఈవెన్ ఈ రికరెంట్ డిస్లొకేషన్ షోల్డర్ పేషెంట్స్కి మనం ఇవి ఆర్థ్రోస్కోపిక్ ఇది సర్జరీస్ చేస్తామన్నమాట. షోల్డర్ పెయిన్కి చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క కండిషన్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేవి ఉంటాయి. కొంతమందికి మెడిసిన్స్ సరిపోతుంది, కొంతమందికి ఫిజియోథెరపీ లేదా కొంతమందికి సర్జరీ వరకు కూడా వెళ్ళొచ్చు. మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఏం చేస్తుంటారంటే పెయిన్ రాగానే ఇంట్లో మెడిసిన్స్ వాడి ఉంటుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఎర్లీగా యాక్ట్ చేస్తే కనుక ప్రొలాంగ్డ్ ఇబ్బంది అనేది మనకు లేకుండా ఉంటుంది. సో మీరు ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ కావాలంటే కనుక మా డాక్టర్ సూరజ్ గారు ఇక్కడ కొండాపూర్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. యూ కెన్ మీట్ హిమ్ విత్ ఎ ప్రయర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్.